నమస్తే అండి. మనకి అక్కర్లేని బట్టలు ఇంకొకరికి కావాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ చిన్న సహాయం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అది చెప్పడానికే వచ్చానండి ఇవాళ. ఎందుకు పాత బట్టలు దానం చేయాలి? ప్రతి మనిషికి ఆహారం, దుస్తులు, ఆశ్రమము ఉండాలండి. పాత బట్టలు మీ దగ్గర పెట్టుకొని ఏం ఉపయోగం చెప్పండి? అది ఎవరికైనా ఇస్తే వేరే వాళ్ళకన్నా అవసరానికి తగ్గట్టు ఉంటాయి. మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చెత్త పెంచుకోవడం తప్ప ఏం లేదండి. ఆ ఆనందం మన మనసుకు తాకుతుంది. దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని అనిపిస్తుంది మనకి. నేను ఒకసారి వెళ్తూ ఉంటే, అది ఎర్రటి ఎండలండి, సమ్మర్లో వెళ్తుంటే ఒక ముసలతను కూర్చొని బట్టలు లేవు పాపం, ఒక ఓన్లీ గోచి పెట్టుకుని ఉన్నాడు. లుంగి ఇవ్వండి అని ఎంతోమందిని అడుగుతున్నారు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు పాపం. ఆ ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి. ఆ వీల్ ఉంటుంది కదండి, వీల్ పీటలాగా, దాని మీద వెళ్తున్నాడు. నాకు అది చూసి చాలా చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచే నేను పాత బట్టలు మా ఇంట్లో వాళ్ళవి, నాయి కానీ లేని వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. ఓల్డ్ ఏజ్లో వాళ్ళు ఏం పని చేయలేరు కదా, వాళ్ళకి ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. అవి ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంటాయి. అందుకనే ఈ బెడ్షీట్లు, ఇవి మన బట్టలు మనకు పనికిరాని ఇస్తే ఎంతో వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను ఆశిస్తున్నానండి. మా ఇంటి వైపు 15 రోజులకు ఒకసారి వృద్ధాశ్రమం వాళ్ళు వ్యాన్ వస్తుందండి. ఈ బట్టలు జమ చేసి ఇస్తూ ఉంటాను నేను. ఈ బట్టలు ఎవరో ఒకరికి ఇవ్వడం కాకుండా అవసరమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా లేని వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ వంతు సహాయం చేయండి. థ్యాంక్ యూ.